అంటే ఇండస్ట్రీలో 2 రకాల ఆర్టిస్టులు ఉంటారు మేడం. అంటే నేను చెప్పేది టైర్ 1 హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎవరైనా సరే 2 రకాల ఆర్టిస్టులు ఉంటారు. సినిమానే జీవితం, సినిమానే ప్రాణం, ఇది లేకపోతే బతకలేమనే వాళ్ళు ఒకరు. ఇంకొకరు ఇది నా ప్రొఫెషన్, ఇక్కడ అవకాశాలు ఉన్నంత వరకు చేస్తాను, తర్వాత చల్తా, ఏదైతే అది అవుద్ది. దీంట్లో మిర్చి మాధవి ఏ రకం? సెకండ్ టైప్. ఇది ప్రాణం, ఇది నా సర్వస్వం, ఇది నా ఇది అని నేను అసలు అంత దేన్ని అనుకోను సార్. నన్ను నేను తప్ప, నన్ను నేను చూసుకుంటూ, నా కుటుంబం చూసుకుంటూ ముందుకెళ్తూ, ఇది నడవడం కోసం ఒక ఉపాధి కల్పించుకొని ఇందులో మంచిగా ఇచ్చింది మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను తప్పితే నువ్వే నా సర్వస్వం అని దేన్ని అనుకున్నా అది నీ జోలికి రాదు. అది అమ్మాయి కానీ, అది జాబ్ కానీ, అది ఎవరైనా కానీ అది వెగటైపోతుంది. ఏది అంత అంత నీకు మనసుకు హత్తేసుకోకూడదు. అది నేను అస్సలు చేయనది. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి కాదా? అంతే కదా. ఇప్పుడు అంతే కదా. ఏదైనా నేను ఇల్లు కడుతున్నా, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలంటే డబ్బులు సరిపోవు. ఆ సరిపోయిన వాటిలో కట్టిన దానిలో డిసప్పాయింట్మెంట్. ఇంకా దాన్ని ప్రేమిస్తే తుడిచి అక్కడే ఉండి నేను అందులోనే ఉండలేను, బయటకు వెళ్తే ఏదో పాడైందని. అంటే నువ్వు ఎక్సెస్గా ఎప్పుడైతే అబ్జెస్ అవుతావో ఏ విషయం గురించి అయినా, ఇట్ డజంట్ హెల్ప్ యూ. అంటే ఇక్కడ నాది ఒక కంటిన్యూటీ క్వశ్చన్. ఇప్పుడు ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు, అవకాశాలు లేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఇలా సినిమాని నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆలోచించిన వాళ్ళే కదా. అంతే కదా. అది ఆర్టిస్ట్లే కాదు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి ఎగ్జామ్స్లో చేసిన వాళ్ళు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఆ సూసైడల్ టెండెన్సీ అనేది ఒక డిఫరెంట్ ఎమోషనల్ హెల్త్ గురించి అదొక సెపరేట్ టాపిక్. అంటే అలాంటి వాళ్ళు ఎందులో ఉన్నా సెన్సిటివ్గా ఉంటారు, హైపర్ సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు తట్టుకోలేరు. అదే చెప్పటం, డిసప్పాయింట్మెంట్ తట్టుకోలేరు. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పెట్టుకున్నావో అక్కడ దాకా రాలేదనుకోండి, ఇట్ విల్ బి టోటలీ ఒక రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు మనం కదా. సో టఫ్ థింగ్స్ ఉన్నాయా, నువ్వు టఫ్గా ఉన్నావా, అదే. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మేడం కొన్ని షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు, చాలా అద్భుతంగా ఉంటాయి. మోటివేషనల్ స్పీకింగ్ లాగా, అంటే ఇన్స్పిరేషన్ కలిగించేలాగా ఉంటాయి. మీరు దానికి తగ్గ చదువున్నారు. నాకు తెలియదు అది ఏదో. నేను చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, నేను సర్టిఫికేషన్స్ చేశాను. అంటే నేను ట్రైనర్ చేశాను అనమాట, సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ ట్రైనర్ అనమాట. మీరు ఇండస్ట్రీలో మానసికంగా ఇబ్బంది పడతా కొంచెం లోలో ఉన్న వాళ్ళకి మీ మాటలతో హీల్ చేసిన వ్యక్తి ఎవరు? అలాంటి సందర్భం ఏదైనా జరిగింది? అంటే పర్టికులర్గా కాదు, డెఫినెట్లీ నేను ఏమన్నా ఉంటే చెప్తానమాట, అక్కడ హెల్ప్ చేస్తాను. ఒక పర్టికులర్ ఈ వ్యక్తి అని కాదు, అక్కడ ఏదైనా జరిగితే అంతలాగా హర్ట్ అవ్వకూడదు. వ్యక్తి పేరు వద్దు, నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా? అదే ఒక ఆవిడ ఇట్లనే తనకి నిడివి రావట్లేదు, అంటే లెంత్ రావట్లేదు, రోల్ రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటే నేను ఒకటే చెప్పా, ఇది పర్మనెంట్ కాదు. ఇది వచ్చినా కూడా ఒక నలుగురు, ఇప్పుడు 5 వేళ్ళు కలిపి ఇట్లా ఒక పిడికిలైనట్టు అందరూ కలిపి ఒక సీన్ అవుతుంది. మన ఒక్కళ్ళ మీద తీయరు కదా, అర్థం చేసుకో, వచ్చింది చేసుకుంటాడు, ఇది కాదా ఇంకోటి చేసుకోవాలి, అంతేగాని ప్రాసెస్లో హర్ట్ అవ్వద్దంట. నేను నువ్వు అర్థం చేసేసుకుంటే, థాట్ ఏదైతే నువ్వు ప్రాసెస్లో నువ్వు హర్ట్ కాకుండా ఉంటే ఇట్ విల్ బి బెటర్ అని చెప్పాను. అంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, యాజ్ ఎ ఉమెన్గా ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, సబ్జెక్ట్ మీద సరైన అవగాహన, సరైన అప్రోచ్, ఇంత క్లారిటీ మైండ్ ఎలా వచ్చిందంటే సిచ్యుయేషన్స్ తెచ్చాయి, నేర్పించింది. సిచ్యుయేషన్స్ నేర్పించాయి. చిన్నప్పుడు పెళ్లి కావటం, మంచి క్వశ్చన్ ఇది. చిన్నప్పుడు మ్యారేజ్ అవటం, అర్థం కాకపోవటం, మనం ఇలా ఉంటే వాళ్ళు అలా ఉన్నారేంటి, లేకుంటే అదేంటి అనే క్వశ్చన్స్ చాలా వచ్చేవి నాకు అట్ మై ఎర్లీ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. జాబ్లో సడన్గా బాగున్న వాళ్ళు సడన్గా మనుషులు మారిపోయేవాళ్ళు, ఎలాగో ఉండేవి రిలేషన్షిప్స్. సో స్లోగా నేను అర్థం చేసుకుంటూ చూసుకుంటూ, ఓహో ఇది ఇలా ఉంటుందా తెలుసుకుంటూ అలా అర్థమైంది. 17 ఏళ్ల వయసులో పెళ్ళైంది కదా మేడం? ఎస్, 17.5. ఎలా హ్యాండిల్ చేశారు ఎర్లీ లైఫ్, మ్యారేజ్? ఏం తెలియదు. అంటే మ్యారేజ్ అయినప్పుడు అసలు అనుకోకుండా జరిగింది, మంచి సంబంధం చేశారు. కొన్ని ఉంటాయి కదా, యూ విల్ అంటే మేక్ మిస్టేక్స్ అండ్ లెర్న్. నాకు పెద్ద తెలిసేది కాదు, పని వచ్చేది కాదు. మా ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థడాక్స్, చాలా క్లెన్లీనెస్ ఎక్కువ. నాకేం వచ్చేది కాదు, ఏం చేయడం వచ్చేది కాదు, వంట వచ్చేది కాదు, ఏం రాదు అసలు. జాబ్ చేసుకునేదాన్ని, వచ్చేదాన్ని, అలా ఉండేదాన్ని. తర్వాత చిన్నగా ఒక 4-5 ఏళ్ళు పట్టింది నాకు అది మళ్ళా తిప్పుకొని సరిగ్గా సెట్ అవ్వడానికి. అంటే వంట గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్, ఒక స్టార్ హీరోతో పులిహోర కలిపించారంట మీరు? కలిపించలే.
ఏం లేదు, నేను తీసుకెళ్ళింది అందరికి ఇస్తాను యాక్చువల్లీ. తర్వాత వంటలు బాగా చేస్తాను, నేను అంతా క్యారీ చేసుకుంటాను. అంటే నాకు ఫుడ్ కొంచెం కొంచెం ప్రాబ్లం వల్ల, గ్యాస్ట్రైటిస్ వల్ల నేను ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేస్తాను. సో ఆ క్యారీ చేసింది అందరికి ఇస్తాను అనమాట. అయితే తను ఎలా చేశారు, బాగుంది అని చెప్పారు. ఎవరా హీరో? వద్దు, పేర్లు వద్దు, మళ్ళీ మీకు తమ్నైల్స్ తీసుకుంటారు. వద్దమ్మా, దండం మీకు. ఓకే, మీ ఫస్ట్ మూవీ ఒంటరి, గోపీచంద్ గారి సినిమా. ఆ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కానీ లేదా సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ నేను యాక్టర్ని అయిపోయాను, లేకుంటే నాకు అవకాశం వచ్చేసింది, ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కానీ చాలా ప్లెయిన్ మైండ్తో ఉండేవాళ్ళంట. రాజా ఎలా అంటే నేను ఏది ఉబ్బిపోను, ఏది కుంగిపోను. నాకు ఎందుకంటే నాకు వద్దు అసలు అంత ఎమోషనల్ టర్మాయిల్ వద్దు. నాకు పడి ఉన్నాను నేను, అది చెప్తున్నాను. నేను అర్లీ స్టేజ్లో అవన్నీ పడి ఏదో రాగానే ఓహో మనం అచీవ్ చేసేసామని నాకు అసలు ఎప్పుడు అనిపించదు. ఏదో అంటారు తాడిందంతే తన తలదన్నే వాడు ఉంటాడని. ఇంకా చాలా అచీవ్ చేయాల్సింది ఉంది లైఫ్లో, చాలా ఉంది. నేను చేసింది ఇంతే, అలా ఉంటుంది అనమాట. నన్ను చూడంగానే నాకు అయ్యో నేను శారీ సరిగ్గా కట్టుకోవాల్సింది, హెయిర్ ఎందుకు అలా వేసుకున్నా, అయ్యో చిచి ఇలా ఉన్నాను అలా అనిపిస్తుంది తప్పితే అబ్బా ఒక అద్భుతం చూస్తున్నాను నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐఎమ్ నాట్ సెల్ఫ్ అబ్సెస్డ్ విత్ మీ. ఒక డిటాచ్మెంట్ కనిపిస్తుంది మీలో మేబీ. యా, ఎందుకంటే సెల్ఫ్ అబ్సెషన్ అనేది నార్సిజం కిందకు వస్తుంది. ఇది మీరు సర్చ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నార్సిస్టిక్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ప్రపంచం అంటే సెల్ఫ్ సెంటర్డ్గా, సెల్ఫ్ సెంట్రిక్గా, అంటే స్వార్థంగా, తను మాత్రమే అహం బ్రహ్మస్మి అన్న మెంటాలిటీతో చాలా మందిని చూస్తారు మీరు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ మెంటాలిటీ. అంటే వాళ్ళు సైకలాజికలీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. సో అలాగంటే నేను అక్కడే ఆగిపోతా. నా అంత బెస్ట్, హనీ ఈజ్ ద బెస్ట్ అని సినిమాల్లో బాగుంది విడిగా. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఎందుకంటే ఎప్పుడన్నా చూసుకోండి అంతే కదా. ఇప్పుడు మన కడుపు నిండితే తినడం మానేస్తాం కదా, మనసు నిండితే పని చేయడం మానేస్తాం. అట్లా. అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంచెం నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించాను. అయితే మీరు పేరు అడగొద్దు, ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు. ఏమని? డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్. ఈవెన్ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే, అది కట్టుకునే చీరైనా సరే బాడీకి అతుక్కొని ఉండకూడదు, చాలా జాగ్రత్త ఉంటుంది. అండ్ ఇంకోటి, చేసే రోల్స్ కానీ ఎంత అమౌంట్ అయినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే కొంచెం గ్లామరైజ్డ్గా కనిపించాలి అనిపిస్తే అలాంటి రోల్ వస్తే ఒప్పుకోదు మాధవి. ఈ రెండు విషయాల్లో చాలా పర్టికులర్ అని చెప్పారు. అవునండి, డ్రెస్సింగ్ విషయంలో అంటే మనము కట్లు బొట్టు అన్నారు కదా పెద్దవాళ్ళు, దాన్ని బట్టే నాకు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లా, ఇష్టపడకపోయినా పర్లా, నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసి కొడతా. అంటే నీకు తక్కువ ఇవ్వడం అలవాటు ఉందో, నేను తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ, రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా. ఇది చెప్పినందుకు ఎవరో కామెంట్లో రాశారు, శుద్ధపూసుని ఏదో రాశారు, నాకు తెలియదు అదేదో. అంటే ఆ కామెంట్స్ కూడా నిజంగా వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటారు. యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు ఓపిక్గా కామెంట్లు రాస్తారు. దట్స్ ఓకే, కానీ దిస్ ఇస్ మీ. అంటే నేను ఇలాగే ఉన్నా, నేను ఇలాగే ఉంటా. మీరు కావాలంటే నా ఫేస్బుక్, ఇన్స్టా ఏవి చూసినా కూడా నేను అంటే వేరే వాళ్ళు ఎలా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ స్కిన్ ఆర్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా వాళ్ళే ఒప్పుకోరు అసలు. బట్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ద వే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్. అంటే దీనివల్ల ఒక లాభం ఉంది మేడం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు చేసేది చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ సినిమాలు కావచ్చు, బట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ మా మనిషి అని ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీకు అది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూడంగానే అదే మాధవి గారు ప్రతి ఆడియన్స్ రిలేటెడ్ అవుతాడు అనమాట. థ్యాంక్ యూ. సో దీనివల్ల మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీకు వచ్చిన లాభం ఇది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడునే కదా, నేను ఐ వాజ్ వెరీ థిన్, చాలా ఇంత సన్నగా ఉండేదాన్ని, చాలా సన్నగా ఉండేదాన్ని అసలు. కానీ అప్పుడు కూడా నాకంటే ద వే అంటే మేబీ వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బట్ మేబీ నాకు అలాగా ఇంట్రెస్ట్ లేదు. మోడర్న్గా ఉండాలని కదా, ఎప్పుడు శారీస్ ఇష్టం అనమాట, శారీస్ కట్టుకోవడం ఇష్టం అలా. అండ్ ఇండస్ట్రీలో సుకుమార్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో
సుకుమార్ గారి ఆడిషన్లు ఇంకా అంత బాగుంటాయంట. అంటే చాలా విచిత్రంగా జరుగుతాయంట ఆయన ఆడిషన్లు. అంటే నేను ఎప్పుడు 100% లవ్ చేశాను. దాని తర్వాత రంగస్థలం వచ్చింది కానీ అప్పుడు చేయలేకపోయాను. ఒకటే చేశాను. అప్పుడు కూడా ఆయన అసలు అంటే అసలు ఆయన అన్నారు చాలా చిన్నగా అమ్మాయి చైతుకి మదర్ అంటే చిన్నగా ఉంది అని అంటే ఏదో ముడేసుకొని ఏదో ట్రై చేసి వెళ్ళా అనమాట. మొత్తానికి 4-5 సార్లు వెళ్ళిన తర్వాత ఆడిషన్లో నాకు సుకుమార్ గారితో ఆడిషన్లో కానీ లేకుంటే షూట్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ డే కానీ. ఆయనకి స్వీట్స్ చాలా ఇష్టం. ఆయనకి మొత్తం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి స్వీట్లు ఇష్టం, బాగా ఇష్టం స్వీట్లు. ఇన్ని స్వీట్లు తీసుకెళ్లేదని నేను. అంటే అది ఎలా ఉంటుందంటే అసలు అందరు అనుకుంటారు సినిమా షూటింగ్లో అందరితో కమ్యూనికేట్ చేస్తారు, యూ విల్ గెట్ టు నో అబౌట్ ద పర్సన్స్ అని. నో, అక్కడ ప్యూర్గా వాళ్ళు ఇన్ని సీన్స్ ఏవో పెట్టుకొని దాని లైటింగ్ ఏం చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి, దానికి ఎలా ప్లాన్ చేయాలి, ఈ సీన్ని ఎలాగా చేయాలనే డిస్కషన్ చేసుకున్న తర్వాత మా యాక్టర్స్ మేము ఎక్కడో ఉంటే షార్ట్ ముందు పిలిస్తే వచ్చి కెమెరా ముందు నుంచుంటే ఆ చిన్న సీన్ అయిన తర్వాత మళ్ళీ ఓకే మేడం రిలాక్స్ అంటారంటే వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. ఓకే, రిలాక్స్ అనేవాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడో కూర్చుంటే మళ్ళీ షార్ట్ ముందుకు రావాలి. అంతేగాని వెళ్ళి సార్ మీరు బాగున్నారా, మీ ఊర్లో ఎలా ఉంది, అన్నీ ఓకేనా, మీ సంగతులు ఏంటనేది ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు. అలా ఉంటుంది. సో మనకి తెలుసుకునే అవకాశం ఉండదు.